హలో, క్యాప్సికమ్ రైస్ చేసేద్దాం రండి. ఇందుకోసం క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో కట్ చేసి పెట్టుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 స్పూన్ గీ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత జీరా పౌడర్, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో టమాటో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేయాలి. ఇది కూడా కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మనం రైస్కు తగ్గట్టు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్లో కావాల్సిన ఫ్లేవర్ స్పైసీ ఉంటుంది కదా, అందుకోసం ఇప్పుడు మనము రైస్ అంతా కలిపేసుకొని కాస్త లెమన్ జ్యూస్ పిండుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర మనం ఇందులో వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది.